బాబ్స్ నమస్కారం అండి గంట గారు. వస్తే కాఫీ టీ టిఫిన్ ఏం చేస్తారా? సింహాలు టీ కాఫీలు తాగవురా? పోనీ ఎనర్జీ కోసం రెడ్ బుల్ తీసుకుంటారా? రెడ్ బుల్ కే నేను ఎనర్జీ. వీడిని తీసుకెళ్లి మ్యూజియం లో పడేయాలి. బాబ్స్, వేర్ ఆర్ యు బాబ్స్? హే గంట వచ్చినావా? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. హౌ ఆర్ యు బాబ్స్? బాబ్స్ ఎలా ఉన్నారు? గంట గంట ఏంటి బాబ్స్ ఇలా మారిపోయారేంటి? బాబ్స్ ఏమిరా పొద్దుగా సల్మాన్ ఖాన్ లెక్క మెరిచిపోతాడావు. స్టైల్ మార్చినావా? నేను స్టైలే మార్చాను, మీరు జెండరే మార్చినట్టున్నారు. ఇప్పుడు గానీ నేను ఆపకపోతే గంట పగిలిపోద్ది. బాబ్స్ వాడు ఎందుకు అలా అరిచాడు? వాడు చిన్నప్పటి నుంచి నా కార్యకర్త. ఇప్పుడు పిఐ అయినాక గుడక అలవాటు మార్చలే. ఆడానికి అప్పుడప్పుడు అరుస్తా అంటాడు. సౌండ్ పొల్యూషన్. ఇంతకీ నన్నెందుకు పిలిపించారు? ఏం లేదు గంట, ఈ పులినాయుడికి అడవిలో ఉండే పులికి తేడా లేదని తెలియక ఒక చెట్టనాయాలు సెల్ తో నన్ను బ్లాక్ మెయిల్ చేసి 10 కోట్లు సంపాదించాలనుకుంటాడు. ఎట్లయినా సరే వాని కాడి నుంచి ఆ సెల్ ఫోన్ తీసుకురావల్లా. 10 కోట్ల? ఇంతకీ ఆ సెల్లో ఏముంది? అయ్యగారు బిఎఫ్ ఉందిలే. ఏమిరా బిఏ ఎటకారాలా? తోడుక తీస్తా. మీతో ఎటకారాలా సార్? బిఎఫ్ అంటే ఆ బిఎఫ్ కాదు, బ్రైట్ ఫ్యూచర్ అని. అర్థమైంది. రేట్ నువ్వు ఫిక్స్ అయ్యి డీల్ నేను ఫినిష్ చేస్తా. అబ్బా రేటు ఏముండదు రేపా. సెల్లుకు 1 కోటి అని శవానికి 1 కోటి, మొత్తం 2 కోట్లు ఇస్తా. గంటతో కమిట్మెంట్ అంటే కరెంటు తీగల మీద బట్టలారేసుకున్నట్టే, వెనక్కి తీసుకోవడం కుదరదు. ఇంతకీ వాణ్ణి ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలి? వాడు చెప్తా. నేను రెయిన్ పబ్ రాత్రి 9 గంటలకి. అదేమరా గంట అట్లాడిసినావు? గుండెకాయ కలుక్కుమనే. ఏ డీల్ అయినా ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ అవ్వాలి. ఇది గంటా రూల్. అదేం రూల్ రా? గవర్నమెంట్ జాబు లెక్క. అయినా రాత్రి అనగానే చల్లబడిపోయినావేమి? వాళ్ళు వీళ్ళు చెప్పుకున్నట్టు నీకు నిజంగానే రేచీగిట ఏమి? ఎవడా కూత కూసింది? నన్ను వీక్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సృష్టించిన రూమర్ అదే. అన్నా డీల్ చాలా పెద్దది. 2 కోట్లు ఒప్పించుకో, నేను మేనేజ్ చేస్తాను. లెక్క తప్పదుగా. పనివ్వను. ఓకే బాబ్స్, 9 కు డీల్ అన్నావు కదూ, 9:30కి ఫోను విత్ డెడ్ బాడీతో వస్తా. తొందరగా రండి. నెమ్మదిగా తింటండి, ఒక్కసారిగా తింటండి. ఏందన్నా ఏమైంది? హాస్పిటల్లో పేషెంట్ దించినట్టు దించడం ఏంట్రా? నీకు రేచేటి కదన్నా, అందుకే మేనేజ్ చేస్తున్నావన్నా. మేనేజ్ చేయడం అంటే ఎత్తుకెళ్ళడం కాదురా, సిచ్యువేషన్ బట్టి నన్ను నా యాక్షన్ ని కంట్రోల్ చేయడం రా బెడీ ఫూల్స్. హలో గంట ఎవరు? ద డాన్ గంట. నేను మినిస్టర్ పంపించాడు. నేను అడిగిన డబ్బు తీసుకొచ్చావా? నువ్వు అడిగిన దానికంటే 5 రూపాయలు ఎక్కువే తెచ్చా. నిన్నెలా గుర్తుపట్టాలో చెప్పు. నువ్వే నన్ను గుర్తుపట్టవసరం లేదు. నీ ఫోటో ఒకటి వాట్సాప్ లో పంపించు, నేనే వచ్చి కలుస్తాను. లెక్క పెట్టుకుంటావా? లెక్క తప్పితే ఏం జరుగుతుందో మినిస్టర్ కి బాగా తెలుసు. సెలవు. ఫోన్ ఇవ్వక ముందే కాల్చారేంట్రా? కాల్చిన పనులు కాదన్నా. పెళ్లిళ్ళంటే ఫోటోగ్రాఫర్లు అడావిడి ఉన్నట్టు మర్డర్లు అంటే ఈ షూటర్లు అడావిడేంట్రా? అలాగేనా?
స్వాతి దగ్గర నన్ను ఎందుకు రా ఇరికించావు? స్వాతి జోలికి రావద్దు నీకు ముందే చెప్పా, అందుకే నా శాంపుల్ రా. నేను సీరియస్ గా ప్రేమించాను రా. బ్రదర్ ప్లీజ్ చెప్పేస్తున్నాడు. ఎవరమ్మా? అదంతా తర్వాత చెప్తాను. బాస్ ఎలా ఇప్పుడు? ఎక్కడ దొరికాడు? ఓకే ఓకే కూర్చోండి. ఈ సెటప్ అంతా స్వాతి గురించే. సూపర్ హ్యాకింగ్ రా. బాబా వీడెవర్రా? రై ఫోన్ ఇవ్వండి. ఫోన్ కోసం ఎంత ఫైరింగ్ ఎందుకు భయ్యా? ఇచ్చేస్తాం. ఇదిగో ఫోన్ కాదు, విద్యాబాలన్ ఫోన్. విద్యాబాలన్ ఫోనా? విద్యాబాలన్ ఫోన్ మా దగ్గర ఎందుకుంటది భయ్యా? ఉంటే ఆమె దగ్గర ఉంటుంది, లేకుంటే అలా భర్త సిద్ధార్థ దగ్గర ఉంటుంది. డాన్ గంట గంట డాన్ గంట. కిరణ్ అమ్మా అమ్మా నేను హాస్పిటల్ తీసుకెళ్ళరా. బాస్ బాస్ నాకేదో అయ్యేటదిరా. కిరణ్ చాలా నొప్పిగా ఉందిరా రే. కిరణ్ బాస్ 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 ప్లీజ్ రా కిరణ్. హర్ష ఇస్ డెడ్ సార్. దట్స్ నాట్ అ బ్లడీ మ్యాటర్ మ్యాన్. ఆ ఫోన్ తీసుకొచ్చే. ఫోన్ మిస్ అయింది సార్. మిస్ అయిందా? ఎలా మిస్ అయిందిరా ఇడియట్? ఆ ఫోన్ ఎవరికైనా దొరికితే ఏమవుతుందో తెలుసా? మై ఫ్యూచర్ లైఫ్ ఎవ్రీథింగ్ విల్ బి లాస్ట్. మొత్తం నాశనం అయిపోద్ది. వెతుకో వెతుకో ఫోన్ వెతుకో. ఐ వాంట్ దట్ ఫోన్ అట్ ఎనీ కాస్ట్ మ్యాన్. ఓకే సార్. గెట్ దట్ ఫోన్ యు ఇడియట్. కార్ని పూర్తిగా చెక్ చేసావా? చేశాను, బట్ అందులో లేదు. నా డౌట్ హర్షతో పాటు ఇంకో ఇద్దరున్నారు. ఖచ్చితంగా ఫోన్ వాళ్ళిద్దరి దగ్గరే ఉండుంటుంది. ఏంటి ఇద్దరా? ఇంకో ఇద్దరా? ఎవరాళ్ళు? తెలీదు సార్. ఇంతకు ముందెప్పుడు హర్షతో చూడలేదు. అందుకే వాళ్ళిద్దరిని ఆ స్పాట్ లో ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. నువ్వు ప్రొఫెసర్వా? ప్లాన్ చేసుకుని పాఠాలు చెప్పడానికి? బ్లడీ యువర్ ప్రొఫెషనల్ కిల్లర్ మ్యాన్. చూడగానే స్పాట్ లో ఇద్దరిని చంపేయాల్సింది. చంపేసేవండి సార్. ఆ మినిస్టర్ మనుషులు రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చి మొత్తం డిస్టర్బ్ చేసేసారు. మినిస్టర్ గాడు ఒకడయా?
పబ్లిక్ ఫంక్షన్ కి జనాల్ని పోగేసినట్టు ఎదవులందరినీ పోగేసాడు.